హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాలకూర పప్పు అయితే వండుతున్నాను. ఈ ఎర్ర కందిపప్పు ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. ఒక 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది. ఇందులోకి అయితే పచ్చిమిర్చి, టమాటా, పాలకూర కట్ చేసి పెట్టేశాను. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వేసేస్తే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. ఇందులో నేను చింతపండు కూడా వేయట్లేదు. ఇలాగా పాలకూర టమాటాతోనే వండుతున్నాను. ఏంటంటే ఎక్కువ పులుపు కాకుండా మనకి కావాలనుకుంటే మనం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకోవచ్చు. చింతపండు అయితే వేయకుండానే పాలకూర టమాటాతో మనకు ఆ టమాటా పులుపే సరిపోతుంది. చింతపండు వేయనవసరం లేదు. పాలకూర పప్పు అయితే కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తాను. తర్వాత దీనికి తాలింపు రెడీ చేసుకుంటాను. ఒక 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ సమయం అవసరం లేదు. ఈ పప్పుకి త్వరగానే ఉడికిపోతుంది. మామూలు మన కందిపప్పు అయితే 3-4 విజిల్స్ వస్తేనే కానీ అవ్వదు. ఇది 2 విజిల్స్కే అయిపోతుంది అన్నమాట. ఆల్మోస్ట్ అయితే ఒక విజిల్ అయితే వేసేసింది. చూడండి. ఏంటంటే అదే గోకరకాయ టమాటా వండాను కదా, దాని కాంబినేషన్గా ఇంకా ఇది పప్పు ఉంటే మా పిల్లలకి ఇంకేం అవసరం లేదు. అయిపోయింది, పప్పు అయితే అయిపోయింది. ఇంతలోకి నేను తాలింపు అయితే రెడీ చేసుకుంటాను. ఏముంది, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ. పప్పుకి మస్ట్ అండ్ షుడ్ ఇంగువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంగువ లేకపోతే ఆ టేస్ట్ ఉండదు. చాలామంది అయితే తాలింపులో కాకుండా పప్పు ఉడికినప్పుడు కూడా వేస్తారు. నేనైతే తాలింపులోనే వేస్తాను. పప్పు అయితే అయిపోయింది. ప్రెజర్ తీసేసి పప్పు అయితే ఇలాగ చూసారా, ఎక్కువ అవసరం లేదు. చూడండి, అదిగో నలిగిపోయింది మొత్తం. 2 విజిల్స్కే పప్పు చూసారా ఎలాగైపోయిందో. దీంట్లో సరిపడినంత ఉప్పు ఇప్పుడైతే వేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం పప్పు ఉడకదు, అందుకని పప్పు మెదిపే టైంలో మనం ఉప్పు వేసుకోవాలి. అయిపోయింది, సరిపడినంత వేసాను. ఇది పెట్టాను, మూకుడు పెట్టాను. దీంట్లో సరిపడినంత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పోపు వేగిపోయాక పప్పులో తాలింపు వేసేయడమే. పప్పు అయితే చాలా బాగుంటుంది. కొంచెంసేపు తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుంటారు కావాలనుకుంటే, లేదంటే కొంచెం నెయ్యి వేసుకుని తినేస్తారు. ఎందుకంటే వాళ్ళు గోకరకాయ టమాటా తింటారో లేదో డౌటు. అందుకని చెప్పేసి ఇంకా పప్పు పాలకూర కూడా వండేసి అనమాట. ఈరోజు ఫ్రైడే కదా, మార్నింగ్ ఫాస్టింగ్ మా అబ్బాయి నేను. ఆఫ్టర్నూన్ కూడా వాడికి నచ్చిన కూర చెయ్యకపోతే వాళ్ళకి నచ్చిన కూర మా అమ్మాయి కూడా తినదు. మా అమ్మాయికి అయితే మార్నింగ్ ఇడ్లీ పెట్టేసి అనమాట. ఇంకా ఫుడ్ ఏం చేయలేదు. పప్పు అయితే రెడీ అయిపోయింది. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి.